హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే మష్రూమ్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మష్రూమ్స్ని కొద్దిగా వేడి నీళ్ళు ఉప్పు వేసి బాగా కడిగి సన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, కట్ చేసుకున్న మష్రూమ్స్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నూనె మొత్తం బయటకు వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి స్టవ్ మాడిపోకుండా చాలా స్లోగా కుక్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ ముక్కలను కూడా వేసి ఫ్రై చేయండి. అందులో 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో ధనియాలు, జీలకర్ర పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్ కర్రీ రెడీ. ఈ విధంగా అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ 2 డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది. నాయి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.